కాల్చింది మీ నాన్నగారేనమ్మా. మిమ్మల్ని మా నాన్న కాల్చారా? అవునమ్మా. తన దేవతని నేను ఎక్కడ చంపేస్తానోననే కంగారులో మీ నాన్నే నన్ను కాల్చి చంపబోయారు. అపూర్వ దేవత కాదు, దెయ్యమని ఏనాటికి మీ నాన్న అర్థం చేసుకోలేరు. అంత మాయ చేసిందమ్మా అపూర్వ. దాన్ని చంపడానికే మళ్ళీ నేను బతికాను. ఆ అపూర్వని చంపి తీరుతాను. ఏమండి, ఆవేశపడకండి. మీరింకా కుదుట పడలేదు. మీరు చచ్చిపోయారని బయట అంతా నమ్ముతున్నారు. అవును మావయ్య, మీకులాగే ఆ కొండ కింద పడి ఆనవాళ్ళు లేకుండా ఉన్న శవాన్ని నీదే అనుకుని అంత్యక్రియలు కూడా చేశారు. బ్రతికున్నారని తెలిస్తే ఆ ఎస్పీ గారు పగతో మీ వెంట పడతాడు మావయ్య. ఆవేశపడి మీరు బయటికి వెళ్ళొద్దు. ఆ అపూర్వని అసలు క్రిమినల్ అని తేలేంత వరకు మీకు ఈ హాస్పిటలే సురక్షితమైన ప్రదేశం. అప్పటి వరకు మీరిక్కడే ఉండాలి. ఇది అర్జెంటుగా అపూర్వ మేడానికి ఫోన్ చేసి చెప్పాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఈశ వినాశనై సాసురమర్దిని శత్రుశేష పరిసమాప్త సర్వమృత్యురూపిణి గమ 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 విలయ ప్రళయకారిణి.